అరే చారి, ఎవరో సెలబ్రిటీల పెళ్ళన్నావు ఇదేనా? అవును గురువు గారు, మామూలు సెలబ్రిటీ కాదు, సినిమా సెలబ్రిటీ. అబ్బో. నమస్తే పంతులు గారు. ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు. నమస్కారం పంతులు గారు. ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు. నమస్కారం పంతులు గారు. ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు. అవును గురువు గారు, ఎవరైనా కళ్యాణ ప్రాప్తిరస్తు, వస్తు ప్రాప్తిరస్తు, ధన ప్రాప్తిరస్తు అంటారు గాని మీరేంటి ఓన్లీ ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు అంటున్నారు? వాళ్ళు ఏదనుకుంటే అదే ప్రాప్తిరస్తురా. పదా. ఈయనొకడు రోజు రోజుకి వేణుస్వామిలా తయారవుతున్నాడు. ఒరే చారి, మొత్తం నల్లగా సినిమా ఉంది. సెలబ్రిటీల పిల్లను ఏంట్రా ఇదంతా పచ్చపచ్చగా ఉంది? మామిడాకుల ప్లేస్ లో ఇది పెట్టుంటారు గురువు గారు. సెలబ్రిటీల ఎంగేజ్మెంట్ అంటే ఆ మాత్రం ఉంటది. మీరు కూర్చోండి చెప్తాను. అంతేటవా? ఆ కూర్చో అయితే. పెద్ద సంచే తెచ్చాను, సామాన్లు ఎక్కువే పట్టేటట్టు ఉన్నాయి. ఏమేవర్రా? అబ్బా, ఎవర్రా వీళ్ళంతా? ఏంట్రా చారి ఇదంతా? వీళ్ళు ఇంత హడావుడి చేస్తున్నారు. వీడొకడు మధ్యలో. హాయ్, కూర్చోండి గురువు గారు. ఈ యొక్క పక్షి ఏంట్రా నా మీదకి వస్తున్నాడు? కొంచెం లైట్ డౌన్ తీసుకో. ఇదిగో కొంచెం పక్క జరగమ్మా, పక్క జరుగు. లైట్ డౌన్ చేయమ్మా, లైట్ డౌన్ చేయి. లైట్ డౌన్ చేయి ఫస్ట్. నువ్వు పక్క జరగమ్మా, పక్క జరుగు. ఇన్విస్తలే, కొంచెం పక్క జరగమ్మా. ఒరే చారి, కొంచెం డౌన్. వీడియో కొంచెం down, మనకన్నా హడావుడి కొంచెం down. చేస్తున్నాడు. కొంచెం వెనక్కి తీసుకో. అదే కదా కొంచెం రైట్ గురువు తీసుకో. గారు. ఇక్కడ లైటింగ్ చేస్తున్నావు అయ్యా, కొంచెం జరగచ్చు కదా. ఎక్కడి నుంచి పట్టుకొస్తారేమో ఆర్టిస్టులే. కొంచెం ఇటు తిప్పు. అయ్యో గురువు గారు జాగ్రత్త, అసలే పెళ్లి కూడా కాలేదు. కొంచెం కిందకి. అలాగే కొంచెం కింద దించు. కొంచెం. ఎక్కడ పోతున్నావు అయ్యా? నీ గురించే కదా లైటింగ్ చేసేది. రేయ్, పొజిషన్ వచ్చి మేము పంతులమ్మరా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? చెప్పించామంటే నరకానికి పోతావు. వచ్చి కూర్చో. పింజారి ఎదవా. ఆ, ఎవర్రా వీడు? కెమెరామెన్ ఆ, ఏమో. కొంచెం దాన్ని. ఓకే ఓకే, అటు అటు చూడు. కెమెరా పొజిషన్ చూసుకోండి. అబ్బాబ్బా, డైరెక్ట్ గా రెడీ అండి. ఏమండి పంతులు గారు, రెడీనా? డైలాగ్ చెప్తారా? మేము రెడీ అండి. ముందు అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. వాళ్ళు మేకప్ వేసుకుంటున్నారండి. ఫస్ట్ మీ డైలాగ్ చెప్పండి. మేము డైలాగ్ చెప్పడం ఏంట్రా పింజారి ఎదవా? అరే అసిస్టెంట్ డైరెక్టర్, ఎవరు డైలాగ్ చెప్పలేదు? ఎవర్రా సెలెక్ట్ చేసింది? మళ్ళీ ఫస్ట్ నుంచి డైలాగ్ నేర్పించండి. ఇంత కంగారు పడుతున్నాడంటే ఈయనే డైరెక్టర్ ఏమో. ఒరే చారి, నువ్వు తెచ్చేటివన్నీ ఇలాగే ఉంటాయిరా. పద పోదాం. మోడాల కదా గురువు గారు, ఇప్పుడు ఏం లేవు, అందుకే ఇది ఒప్పుకున్నా. కూర్చోండి చెప్తాను. మాట మాటికి లేచిపోతున్నారు. ఒప్పుకున్నాక తప్పదుగా, కూర్చుంటా. శుక్లామర్దనం విష్ణుం శశివర్ణం ప్రసన్నోదనం ధ్యాయే జననోపశాంత్య గజాన్న పద్మార్గం గజాన్న మహానిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. ఓం గజాయ నమః. అబ్బా, థ్యాంక్ యూ. ఏమి ఇంత అందము! ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఎంతో అందం వచ్చింది. మా గురువు గారికి ఇంగోనండి పంతులు గారు, ఎంగేజ్మెంట్ రింగు. అబ్బాయి ఉంగరం తీసుకొని అమ్మాయి తోడుగో. పంతులు గారు ఒక్క నిమిషం, మేకప్ వేసుకుంటా. అమ్మాయి వాడుతుంటావు. లక్స్. ఓహో లక్ష,
అందుకోసమే ఇంత లక్షణంగా ఉన్నావు. మీ సోపులు ఇవి వాడవు సుమి. అవునా? శుభ్రంగా నలుగు పిండితో స్నానం చేస్తాం. నువ్వు కూడా ట్రై చేయి. వీడేంటి పులిహోర అలాగే కలుపుతున్నాడు? తెల్లగా వస్తావు. రే చారే, గురువు గారు అక్కడ చూస్తున్నావేంట్రా, ఇక్కడ చూడకుండా? అదే చూస్తున్నా గురువు గారు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వసనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అబ్బాయి ఒకటి తీసుకో. అమ్మాయి చేసాపు చెయ్యవు. చెయ్యి, ఇంకా పెళ్లి కాలేదు, ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే. వీడు మంత్రాలు చదవకుండా మంత్రాలు చేస్తున్నాడు. గురువు గారు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ ఎన్నిసార్లు రింగు తోడుతారా? చెయ్యి. శాంతయే. ఈయన ఒక డిస్టర్బెన్స్ జీవన ఏతోనే. ఇదిగో నాయన అక్షంతలు తీసుకో. ఇదిగో అమ్మాయి నువ్వు కూడా తీసుకున్నా ఆమె దేశాయి. చారి, ఈ సినిమా వాళ్ళ కార్యక్రమాలు ఒప్పుకోద్దురా అంటే ఒప్పుకుంటావురా? వీళ్ళు చెప్పిందే చెప్పమని నా ప్రాణం తీస్తున్నారు. గురువు గారు సరే పద, ఒక్కరోది. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం ఒప్పుకున్నావో ఏమో.